ఏఐటీసీ నియోజకవర్గ సమితి సమావేశానికి మమ్మల్ని పిలిచినటువంటి ఆత్మకూరు మాకు మొదటి నుంచి ఉన్న ఇద్దరు నాయకులే, ఒకటి హజరత్ అన్న, నాగరాజ్ అన్న, వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఈ సమావేశం జరపడానికి అవకాశం కల్పించిన మాధవ్ గారికి, సివిల్ సప్లై ఆయనకి, అలాగే అధ్యక్షత వహించినటువంటి వెంకన్నకి, అలాగే ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జిలానీ గారికి, అలాగే సిపిఐ సహాయ కార్యదర్శి ఆత్మకూరు నియోజకవర్గ కార్యదర్శి అయినటువంటి యమాల మధు గారికి అందరికీ విప్లవ వందనములు. ముఖ్యంగా కార్మిక వర్గం ఈ దేశంలో ఎంత దోపిడీకి చేయబడుతుందంటే, మనం ఒక వారం రోజులు బాలేక ఇంట్లో ఉంటే మన సైకిల్ ఆగిపోయే పరిస్థితి ఎవరికైనా కూడా. అటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి అని అంటే మనం సంఘటితంగా ఉండాలి. ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఒక అన్యాయం జరిగితే దాని మీద మాట్లాడేటువంటి ఒక పరిస్థితి ఒక ఎర్ర జెండాకు సంబంధించిన పార్టీలు తప్పిస్తే ఏ పార్టీలు కూడా గొంతెత్తి జనం తరఫున అడిగే పరిస్థితులు లేనే లేవు ప్రపంచవ్యాప్తంగా. అంటే మనం ఒక ప్రపంచ స్థాయికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్లో, కమ్యూనిస్టు పార్టీలో, అట్లాగే మన దేశంలోనే మొట్టమొదటి స్వాతంత్రోద్యమ కార్మిక ఉద్యమ సంస్థ అనేటువంటి ఏఐటీసీ ఆర్గనైజేషన్లో మనం ఉన్నందుకు ముందుగా మనందరం గర్వపడాలి. ఒక కొత్తగా ఏఐటీసీని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ఉద్దేశంలో కార్యవర్గ సభ్యులు ఇచ్చిన సలహాలు కానివ్వండి, జిల్లా కార్యదర్శి ఇచ్చిన సలహాలు కానివ్వండి, అట్లాగే మన నెల్లూరు ఇన్ఛార్జి జంగాల అజయ్ కుమార్ గారు ఇచ్చిన సలహాలు కానివ్వండి, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ మహాసభలు జరుపుతున్నాం. ఆ నియోజకవర్గ మహాసభల్లో కూడా ఏ మండలాలు ఎవరెవరికి ఇవ్వాలి అనేది కూడా కేటాయించి వాళ్ళని మళ్ళీ మానిటరింగ్ చేసుకుంటూ అన్ని మండలాల్లో ఏఐటీసీ జెండా ఎగరాలి, ఏఐటీసీ పార్టీకి తోడుగా ఉండాలి, ఇద్దరు ఏఐటీసీ సిపిఐ మమేకమై పనిచేయాలి అనే ఒక ఉద్దేశంతో నియోజకవర్గ మహాసభలు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అలాగే మనం ఈరోజు ఇక్కడ కలిసాము కాబట్టి సమయం ఎక్కువైపోయింది కాబట్టి మనం తొందరగా కమిటీ ఎన్నిక ప్రక్రియలోకి వెళ్ళాలి. తర్వాత ఏఐటీసీ నాయకత్వంలో ఉండాల్సిన వాళ్ళకి ఉండవలసిన అర్హతలు ఏంటి అంటే, ఒకటి కార్మిక వర్గ దృక్పథం ఉండాలి వాళ్ళకి, కార్మికుల పట్ల స్వయం ప్రతిపత్తిగా బతికేటువంటి ఒక సామర్థ్యం కూడా ఉండాలి. ప్రశ్నించినప్పుడు వాళ్ళ బతుకు తెరువు ఇబ్బంది అయితే మళ్ళీ ఉద్యమం వెనక్కి పరిస్థితులు ఉండకూడదు. అలాగే ఆ స్వయం ప్రతిపత్తిగా బతికేటువంటి అవకాశాలు, అవసరాలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కమిటీని ఎన్నుకున్నట్లయితే అది సజీవంగా ఎక్కువ కాలం ఉంటుంది. అలా ఉన్నప్పుడే మనం ముందుకెళ్ళగలం. కాబట్టి అటువంటిది మనం